పత్రికల్లోనే ఉదరించాడు. ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను రక్షించుటకు దేవుడే మానవుడై జన్మించాడు. ఘోరమైన శిలువ శ్రమలు దెబ్బలు పొంది మేకులతో శిలువకు కొట్టబడి తన రక్తమంతా కార్చి నీకై శిలువలో మరణించాడు. సమాధి చేయబడి 3వ దినమున మరణం జయించి జీవముతో తిరిగి లేచాడు. ఇది కరెక్ట్. ఎందుకంటే మనము దేవుని ప్రేమించలేదు కానీ దేవుడే రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనలను ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన దేవుడు ఎంతగా ప్రేమించాడంటే భార్య ప్రేమిస్తే ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అటు తర్వాత ఆమె కాలము చెల్లిపోగానే వెళ్ళిపోతుంది. భర్త కూడా అంతే ప్రేమిస్తాడు. ఒకవేళ వాళ్ళ మధ్యలో ఏదైనా వివాదం వచ్చిందనుకో ఆ ప్రేమ ఏముంది, తెగిపోయింది. నీది నా దావదా, నా పిల్లలు తీసుకొని నేను పోతా, నీ పిల్లలు. ఇప్పుడు కామన్ అయిపోయింది విడాకులు అంటే. భార్య భర్తల ప్రేమ తెగిపోయా. ఇంకా తండ్రి కొడుకుల ప్రేమ అంటావా? నువ్వు బాగా డబ్బు సంపాదించి పెడితే నీ ముఖం చూస్తాడు కొడుకు, లేకపోతే నీ నెత్తి మీద బండలా వేస్తాను అంటాడు. నిజమే పోతా. తండ్రి కొడుకుల ప్రేమ తెగిపోయా. ఇంకా కూతుర్ల ప్రేమ అంటావా? డాడీ బాగా మంచి ఉద్యోగం, మంచి కష్టం ఇచ్చి నాకు మొగుడిని చేస్తే బాగుంది, లేకపోతే నేను ఎవరో ప్రేమించుని పట్టుకొని వెళ్ళిపోతా, నీ సావు నువ్వు సావు. కూతుర్ల ప్రేమ ఏమంటావు మధు? అలాగా దేవుని ప్రేమ అలాంటిది. నీ రక్త సంబంధం వేరు. పరలోకమందున్న ప్రభు తనను రక్తము చేత మనలో కొన్న దేవుడు ఆయన నీ కొరకు శిలువలో మరణించడానికి ఒకే అయ్యాడు, రక్తం కార్చడానికి ఒకే అయ్యాడు. శిలువరాని మీద ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టించుకోవడానికి రెడీ అయిపోయాడు. ఆ పడుతున్న శ్రమ, వస్తున్న బాధ అన్నీ కూడా తెలిసి కూడా కేవలం సమస్త మానవాళిని ప్రేమించి ఒక బలియాగం, ఒక మహాపుణ్యబలియాగం గావించాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవునికి ఉన్న ప్రేమ ఎటువంటిది, మానవునికి ఉన్న ప్రేమ ఎటువంటిది. నన్ను నీవు బాగా చూసుకుంటే 2 రోజులు నీ ఎంబడి ఉంటాను, నన్ను నీవు బాగా చూసుకోలేకపోతే పోయా నీకు దండం స్వామి నేను వెళ్ళిపోతా అంట. బాగా డబ్బులు ఇస్తే ఉంటాడు, లేకపోతే లేడు. పోనాయన నీ పని వద్దు, నీ మాటలు వద్దు, నేను వెళ్ళిపోతాను పోతాను. కానీ దేవుడు నీవు దరిద్రుడు అయినా, నీవు ధనవంతుడు అయినా, నీవు మాటకారివైనా, నీవు బాడీ బిల్డర్ అయినా, నీవు చేతగారివైనా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అందుకే ప్రేమనే గెలిచింది. లాస్ట్ ఏం గెలిచిందంటే ఈ భూమి మీద కలువరి శిలువలో చిందించిన రక్తమును బట్టి ఆయన మరణించిన విధానం సాతానుకి సిగ్గు తెచ్చాడు. వారికి అపవాదికి వారి క్రియల లయము, తండ్రైన దేవునికి మహిమార్థముగా యేసు ప్రభు తన శిలువమ్రాని మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు వెళ్ళొచ్చాడు. సజీవుడైన ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. అదే మాట అంటున్నాడు ఇక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ దేవునిగా రక్షకుడుగా అంగీకరించి అనుసరిస్తే మోక్షము, పరలోక రాజ్యం, నిత్య జీవము. అయితే ఒకవేళ నువ్వు పొందకపోతే నిత్య నరకము, భయంకరమైన అగ్ని గుండం. బలవంతం లేదు, నీ పూర్వాంగీకారమే ముఖ్యం. నీ మనసు మార్చుకుంటే చాలు. నీ కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు. నీవు చాలామంది పరిగణనలు మతం మార్చడానికి వచ్చినారు రోయ్, ఒరే కులం మార్చడానికి వచ్చినారు రోయ్ అని కేకలేస్తున్నారు యూట్యూబ్లో దాంట్లో. కానీ దేవుడు ఏమంటాడు ప్రభు, నీ హృదయం మార్చుకో. నీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దినులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం నువ్వు చేయలేదు. నీవు దేవుడు చూస్తావు, హృదయ శుద్ధి గలవారు. ఏ పెద్దనా ఇలాగ దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఏదంటే మీరు చదవండి. ఇందులో పోటెంబరు ఉంది చక్కగా, మరి చాలా మంచి మాటలు ఉన్నాయి ఇందులో. దేవుడు అందుకే రాయించాడు. ఇక్కడ దేవుడి కృపావలము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉచితం. అది కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువా నేను పాపినని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అంతే. నీవే కులం కానీ, నా మతం కానీ, నా జడ్జం కానీ, నా టోపీ కానీ నాకు ఏది మార్చడానికి అవసరమే లేదు. నీ పేరు కూడా మార్చుకోనికి అవసరం లేదు. నీ హృదయం మార్చుకో. నీ హృదయం నుండి వచ్చే ప్రతి పాపం తొలగించుకో. అందుకే ఒక పక్షవాతంతో ఉన్న వ్యక్తిని చెప్తాడు ప్రభు, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇదో నీ పరుపెత్తుకొని నడు. మొట్టమొదటి ఏంది, డాక్టర్ తెలియకపోతే అమ్మ ఏడు వస్తుందంటే ఇక్కడికి వస్తుంది సార్ అంటే ఊపిరి పీల్చుకో. మధ్యాహ్నం వచ్చిందా, పొద్దున వచ్చిందా, నిన్న వచ్చిందా, 3 రోజుల క్రితం వచ్చిందా, ఎప్పుడు వచ్చిందా అని అడుగుతాడు డాక్టర్. కానీ యేసు ప్రభు దగ్గర పక్షవాతం
తో పడిపోయి కాలు చేతులు పడి ఆయన దగ్గర దింపగా మంచం ఆయన ఏమి చేయాలా? మొదట నీ కాలు చేతులు ఎక్కడ వస్తున్నాయి, నీ నరాలు ఎక్కడ వస్తున్నాయని చెప్పాలా? లేదు, నీలో ఏముంది? మొదట పాపం ఉంది. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏమి పాపలు క్షమించబడిన తర్వాత ఆటోమేటిక్ లేస్తాడు. ఇక ఏముంది? పాపం వల్లే వచ్చే రోగం, అంతే కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని, పాపాన్ని మొదట క్షమించాడు దేవుడు. తన మీద వేసుకున్నాడు ఆ పాపం. అతనికి శుద్ధులుగా చేశాడు. చూసారా పెద్దలు? ఇది యేసుక్రీస్తు రామారావు. అది ఆ రామారావు అయితే జయించలేకపోయాడు. కానీ ఏమి నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆడదు. ఈ లోకమంతా ఎలిగి ఏదో ఒక స్త్రీ వలన ఆయన వెళ్ళిపోయాడు. అంత ఇంత బతికి దుర్యోధనుడు ఏం సాగు చచ్చిందంటే కుక్క సాగు చచ్చిందంటే ఏమి అంతే కదా. దుర్యోధనుడు ఆయనే, అన్ని ఆయనే. ఏమైంది? యాక్చువల్ ఏం లేదు. ఒక లక్ష్మీపార్వతి వల్ల కుక్క సాగు చచ్చిపోయాడు, ఏం లేదు. కానీ దేవుడు ఈ ప్రపంచానికి బాగు చేసి ప్రపంచములో ఉండే 800 కోట్ల ప్రజల కొరకు మన ప్రాణాన్ని ఇచ్చాడు, మన రక్తాన్ని ఇచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనకు పొందుతుంది. ఆ రక్తంలో